అందరికీ నమస్కారం. మాటే మంత్రము ఛానల్కి స్వాగతం. స్వర్గం, నరకం తేడా ఏంటి? ఇప్పుడు మనం స్వర్గము మరియు నరకము అనే కథను విందామండి. ఒక ఊరిలో ఒక వృద్ధురాలు చనిపోయింది. అప్పుడు యముడు ఆమెను తీసుకువెళ్ళడానికి ఆమె దగ్గరకు వస్తాడు. అప్పుడు ఆ వృద్ధురాలు యమధర్మరాజుని ఇలా అడిగింది, మీరు నన్ను స్వర్గానికి తీసుకెళ్తారా లేదా నరకానికి తీసుకెళ్తారా? అప్పుడు యమధర్మరాజు అన్నాడు, నువ్వు చాలా మంచి పనులు చేసావు కాబట్టి నిన్ను పరమేశ్వరుడి దగ్గరికి తీసుకెళ్తున్నాను. అప్పుడు ఆ వృద్ధురాలు సంతోషపడి, యమధర్మరాజా, నాదొక విన్నపం. నేను ఈ భూమి మీద స్వర్గం మరియు నరకం అనే దాని గురించి చాలా విన్నాను. కాబట్టి నేను స్వర్గాన్ని, నరకాన్ని ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటున్నాను. అప్పుడు యమధర్మరాజు అన్నాడు, నీకు మంచి కర్మ ఫలితం ఉంది కాబట్టి నీ కోరికను తీరుస్తాను. పద, మనం ఇప్పుడు స్వర్గం మరియు నరకం యొక్క దారుల గుండా పరమేశ్వరుని దగ్గరికి వెళదాం అని ఇద్దరూ కలిసి వెళుతున్నారు. అన్నింటికంటే మొదలు నరకం వచ్చింది. అప్పుడు ఆ ముసలావిడ పెద్ద పెద్ద కేకలతో మనుషుల ఏడుపు శబ్దాలను విన్నది. అక్కడ నరకంలో అందరూ బక్కచిక్కిపోయి అనారోగ్యంగా ఉన్నట్లు కనబడుతున్నారు. అప్పుడు ఆమె ఒక అతన్ని అడిగింది, ఇక్కడ మీకు ఇలాంటి పరిస్థితి ఎందుకు ఉంది అని. అప్పుడు అతను, ఇలా ఉండకపోతే మరి ఎలా ఉంటాం? చనిపోయిన తర్వాత ఎప్పుడు ఇక్కడికి వచ్చినామో అప్పటి నుండి ఒక్కరోజు కూడా మేము తిండి కూడా తినకుండా ఉన్నాం. ఆకలితో మా ఆత్మలు బాధపడుతున్నాయి. అప్పుడు అక్కడ ముసలావిడికి ఒక పెద్ద పాత్ర కనిపించింది. అది మనుషుల కంటే 100 ఫీట్ల ఎత్తులో ఉంది. దాని నుంచి చాలా మంచి వాసన వస్తుంది. అప్పుడు ఆ వృద్ధురాలు అతనితో, ఈ పాత్రలో ఏముంది అనంది. అప్పుడు అతను, ఆ పాత్ర ఎప్పుడూ మంచి సువాసన వచ్చే పాయసంతో నిండి ఉంటుంది అని అన్నాడు. అప్పుడు ఆమె అతనితో, అరే, ఇందులో అంత పాయసం ఉంటే మరెందుకు కడుపు నిండా మీరు తాగడం లేదు? ఆకలితో ఎందుకు ఏడుస్తున్నారు? అప్పుడు అతను ఏడుస్తూ అంటున్నాడు, ఏం చేయాలమ్మా, ఆ పాత్ర 100 ఫీట్ల పైనుంది కాబట్టి ఎలా తినగలం? మా అందరికీ కూడా అక్కడికి చేరుకోవడం ఎవరికీ సాధ్యం కాలేదు. అప్పుడు ఆమెకు వాళ్ళ మీద జాలి కలిగింది. ఎందుకంటే పాయసం పాత్ర మొత్తం నిండి ఉన్నా కూడా ఆకలితో ఉంటున్నారు. ఒకవేళ పరమేశ్వరుడు వీళ్ళకి ఇదే శిక్ష వేశాడా అని. అప్పుడు యమధర్మరాజు ఆమెతో, పద, మనకు ఆలస్యం అవుతుంది అని ఆమెను తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత స్వర్గం వచ్చింది. అప్పుడు ఆ ముసలావిడకు కిలకిలమని నవ్వులున్న శబ్దాలు వినపడ్డాయి. అందరూ చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. వాళ్ళ సంతోషాన్ని చూసి ఆమెకు కూడా సంతోషం కలిగింది. కానీ అక్కడ కూడా ఈమె కళ్ళు 100 ఫీట్ల ఎత్తుపైనున్న పాత్రపై పడింది. ఎలా అయితే నరకంలో ఉందో అదే విధంగా ఉంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళతో ఆమె ఇలా అడిగింది, ఈ గిన్నెలో ఏముంది? వాళ్ళు అన్నారు, అందులో మంచి రుచికరమైన పాయసం ఉంది. అప్పుడు ఆ వృద్ధురాలు ఆశ్చర్యపడి, అరే, ఇది కూడా 100 ఫీట్ల పైనే ఉంది. మరి అక్కడికి మీరు ఎలా చేరుకుంటారు? మీరు అక్కడికి వెళ్ళలేకపోతారు, అవి తినలేకపోతారు కదా. కానీ మీరు చాలా సంతోషంగా ఉన్నారు, అది ఎలాగా? అప్పుడు ఒక అతను ఇలా అన్నారు, మేమందరం ఆ గిన్నెలో నుంచి కడుపు నిండా పాయసం తాగుతాం. అప్పుడు ఆ ముసలావిడ అంది, కానీ ఈ గిన్నె చాలా ఎత్తులో ఉంది కదా. అప్పుడు అతను అన్నాడు, అది ఎంత ఎత్తులో ఉంటే ఏముంది, ఇక్కడ ఎన్నో చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల సహాయంతో ఒక నిచ్చెన తయారు చేసుకున్నాం. దాంతో మేము గిన్నె వరకు చేరుకుంటాం. అప్పుడు అందరం కలిసి మేము పాయసం తాగుతాం. అప్పుడు ఆ ముసలావిడ యమధర్మరాజు ముఖం చూస్తూ ఉంది. అప్పుడు ఆయన చిరునవ్వుతో ఇలా అన్నాడు, పరమేశ్వరుడు స్వర్గం మరియు నరకం రెండూ కూడా మనసులో చేతిలో పెట్టాడు. వాళ్ళు కోరుకుంటే దాన్ని స్వర్గం చేసుకోవచ్చు, లేదు వాళ్ళు కోరుకుంటే దాన్నే నరకం చేసుకోవచ్చు. ఈశ్వరుడు అందరికీ సమానంగా అవకాశం ఇచ్చాడు. అతనికి అందరూ సమానమే, ఎవరికీ తేడాలు లేవు. నరకంలో కూడా ఎన్నో చెట్లున్నాయి, కానీ అక్కడి వాళ్ళు పాయసం చేతిలోకి రావాలనే చూస్తారు. అంతేగాని ఎలాంటి కర్మలు చేయరు. కష్టపడాలని వాళ్ళకుండదు. అందుకనే ఆకలితో అలమటిస్తున్నారు. ఎందుకంటే ఇదే కదా భగవంతుడు అందరికీ ఇచ్చిన నియమం. ఎవరైతే నీతిగా ఉంటారో, కష్టపడతారో వాళ్ళకే తీయటి పాయసాలు లభిస్తాయి.
అందుకనే స్వర్గం గురించి కలలు, నరకం గురించి భయం వదిలేయండి. లోకంలో ఇంకొకరి మనసును నొప్పించకండి. మిగతాదంతా కూడా ప్రకృతిపై వదిలేయండి అని చెప్పి ఇద్దరూ పరమేశ్వరుని వద్దకి బయలుదేరారు. విన్నారు కదండి? ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.